సహకార ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా సభ్యత్వ నమోదుతో పాటు పలు అంశాలపై పార్టీ ముఖ్య నేతలు చర్చించారు. సహకార ఎన్నికలతో బలం నిరూపించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో అనంతపురం, కృష్ణా, మెదక్ జిల్లాల పరిస్థితిపై పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాలకు చెందిన కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లు, సీజీసీ, సీఈసీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో అక్రమాలు చేసేందుకు అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని, ఇప్పటికే సభ్యత్వ నమోదు విషయంలో గడువు ముగిసిన తర్వాత ఇష్టానుసారంగా చేశారని పలువురు తెలిపారు. మేము మా శ్రేణులన్నీ కూడా ఈ సహకార ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి, ఏ విధంగా అయినాయి అనే విషయాన్ని పార్టీ అంతర్గతంగా సమీక్ష చేసుకుంటోంది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకార ఎన్నికల గురించి పార్టీలో సమీక్ష జరుగుతుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా రైతులు, ప్రజలు తమకు అండగా ఉన్నారని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మా సహకార సంఘాల్లో అయితే అనంతపురంలో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వారు రఘువీరారెడ్డి గారు, మంత్రి శైలజనాథులు గారు ఇద్దరు మరి పూర్తిగా రిగ్గింగ్ నమోదు కార్యక్రమం చేశారే తప్ప నిజమైనటువంటి ఓటర్లు సహకార సంఘాల సభ్యులుగా చేర్చలేదు. ఈ నెల 11న విశాఖ, నెల్లూరు, రంగారెడ్డి జిల్లా నేతలతో, 12న మరో 6 జిల్లాల ముఖ్య నేతలతో ఈ సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. మిగిలిన జిల్లాల రివ్యూలు 16, 17 తేదీల్లో జరగనున్నాయి.